సో రైడ్ అయితే మన స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడైతే నేను ఇటు సైడ్ వెళ్ళబోతున్నా. అండ్ ఇటు సైడ్ అండ్ రోడ్ కూడా చాలా నీట్గా ఉంది. కాంటే కొన్ని కొండలు అవి ఉన్నాయి అనుకోండి. ఏ హాయ్ ఫ్రెండ్స్, సైక్లింగ్ స్టార్ట్ చేశాను. కానీ నేను ఒక దానికోసం వెతుకుతున్నా. ఏంటి సైకిల్ ఎక్కడుంది, నువ్వు ఎక్కడున్నావు, ఎటు పోతున్నావు ఏంటి అని చెప్పేసి మీరు అడగవచ్చు. అరౌండ్ 1.5 కిలోమీటర్ వెనకాల సైకిల్ ఉంది. నేను ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే ఒక గద్ద ఫ్రెండ్స్ అయితే అది నేను సైక్లింగ్ చేస్తూ ఉంటే దాని కింద ఇలా పక్కకు లైక్ వెయిట్ చేస్తూ ఉంటే ఏమైందిరా గద్ద అంటే లైక్ నేను ఎంత అంటే ఈవెన్ జస్ట్ 100 మీటర్స్ దగ్గరకు వచ్చినా కూడా అది జరగట్లేదు. అది జరగకుండా అయ్యో ఏంటి ఇది జరగట్లేదు, భయం అనిపించింది. ఏంది ఇది అటాక్ చేస్తుందా, ఇట్లుంది ఏంది అని చెప్పేసి అనుకున్న తర్వాత అది దగ్గర రాగానే ఎగరకుండా నడుస్తుంటే అది కూడా తట్టుకుంటూ నడుస్తుంది. అయ్యో ఏంటి తట్టుకుంటూ నడుస్తుంది అని చెప్పేసి నేను ఏం చేసా, చూసేవారికి 2 కాళ్ళకి దారాలు చుట్టుకొని ఉన్నాయి దానికి. ఓకే, ఆ 2 కాళ్ళకి దారాలు చుట్టుకొని ఉంటే అయ్యో పాపము దీనికి పోస్తలేదేమో అని చెప్పేసి అనుకొని సైకిల్ ఆపి ఇంకా దగ్గర రాగానే అది భయపడి కొంచెం దూరం అట్లా కింద పడుకుంటూ లేసుకుంటా ఎగిరిందంటే దాని కాళ్ళతో సంబంధం లేదు కదా. అవి అట్లే ఉగులాడుతూనే ఎగురుకుంటా ఇటు వచ్చేసింది. పాపం అది దాని కాళ్ళకంతా చుట్టుకుంది. అది కొన్ని రోజులలో చచ్చిపోతుంది మేబీ, అట్లనే ఉంటే ఇంకా టైట్ అయిపోతే. కానీ అది ఇటు వచ్చేసింది. కానీ ఎక్కడుందో నాకు అర్థం అవ్వట్లేదు. దానికి హెల్ప్ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నా. బట్ అది ఇటు వచ్చింది, ఎటు పోయిందో తెలియదు. బాధ అనిపిస్తుంది నాకు. కానీ దానికి తెలియదు కదా, దానికి మనుషులంటే భయం. ఇప్పుడు అది ఎక్కడ ఎగురుతుందో ఏంటో ఎటు పోయిందో కూడా తెలియదు నాకు. సో దట్ దానికి ఏమైనా హెల్ప్ చేద్దామని చూస్తున్నా. నేను కనపడట్లేదు, ఇటెటో వచ్చింది. ఎక్కడ ఉంటుంది అది? గద్దను కాపాడదామని చెప్పేసి పోయే లోపు వచ్చేసరికి వాన స్టార్ట్ అయిపోయింది. ఇక ఏం చేస్తాం చెప్పండి. ఇక్కడైతే అన్న సిచ్యువేషన్ చూపెట్టాను మీకు. ఈ విధంగా వర్షానికి ఆపుకొని అయితే కూర్చున్నా. క్రేజీ కదా. నేను ఏంటి ఎండ కొడుతుంది, వాన పడుతుంది సడన్గా. ఇది ఎక్కడి కదరా బాబోయ్. ఆయన అక్కడ చూడండి ఎండ కొడుతుంది అటు సైడ్. సో వర్షం పడుతూనే ఉంది ఫ్రెండ్స్. అసలు ఏంటి వర్షం నాకు అర్థం అవ్వట్లేదు. ఇక చూడండి తడుస్తున్నా. ఎందుకు పడుతుంది ఇట్లా? అక్కడేమో ఎండ పడుతుంది అండ్ ఇక్కడేమో వాన పడుతుంది. అంత డిఫరెంట్గా ఉంది ఇక్కడ లొకేషన్, వెదర్ అంతా కూడా. 15 కిలోమీటర్స్ ఏమో దొక్కా ఇప్పటికి 2 సార్లు ఇంటరప్ట్ అయింది చేసింది వర్షము. అండ్ మీకు సైక్లింగ్ చేస్తుంటే సౌండ్ వస్తుందని చెప్పాను కదా, ఆ రిమ్ము పోయింది. ఇంకా పుల్లలు టైట్ చేశాను, ఇప్పుడు కొంచెం సైడ్ తగ్గింది. కానీ మనం పర్ఫెక్ట్గా చేయలేము. అండ్ మనకు సైకిల్ షాప్ వాళ్ళు కూడా ఎక్కడ దొరకలేదు. ఇక మనమే సెట్ చేసుకోవాలి. ఏంటి తొందర ఆకలి అవుతుంది. ఇంకొక 25 కిలోమీటర్లు దొక్కేదాగానే మనకు తిండి దొరకదు. టైం ఆల్రెడీ 2 అవుతుంది. ఓ మై గుడ్నెస్. అందుకేనా మళ్ళీ ఇట్స్ రైనింగ్ అగైన్. మీకు తెలుస్తుందా? అక్కడ మేఘాలు ఉన్నంత వరకు ఇక వాన పడేటట్టే ఉన్నది. అండ్ ఇంకో కొంచెం ముందు పోతే ఇక్కడ పడుతుందా? ఇక్కడ కూడా పడుతుంది. ఇదేం వాన డిఫరెంట్గా ఉంది. పడుతుంది కానీ పెద్ద చినుకులు దమ్ 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 అని పడుతుంది. దెబ్బకు ఏమవుతుంది తెలుసా? తడిసిపోతాం. చాలా
గాలి విపరీతంగా ఉంది. వాన కూడా వస్తుంది, చిన్న చిన్న చినుకులు. సారీ, బాగా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. ఐఎమ్ వెరీ సారీ. ఈ వర్షమేమో ఊకే పడుతుంది, కోపం వస్తుంది. తగ్గిందా? ఈ గాలి వాన పిచ్చి లేపేస్తున్నాయి నాకు. ఒక్కడే క్షణం పడుతుంది. గాలి గాలి చూడండి ఎంత గట్టిగా వస్తుందో. What a beautiful nature it is. Wow, ఎంత బాగుంది. ఆహా, ఏ సునియా సునియా రాతా తేరే నైనా. మళ్ళీ వర్షం పడుతుంది. వర్షం ఎందుకు ఇట్లా పడుతుంది? పెద్ద పెద్ద చినుకులు టప్పు 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 రాలుతున్నాయి, మొత్తం తడుతున్నాయి. మళ్ళీ ఆగిపోతుంది, ఎండ కొడుతుంది. ఎక్కడ మేఘం ఉంటే అక్కడ వాన పడుతుంది. చూడండి, మీ రోడ్డు మొత్తం నల్లగా అయింది కదా తడిసి. మీకు ఏర్పడుతుందా? సౌండ్ వినబడుతుందా? అంత వినబడుతుందో లేదో, కనబడుతుందో లేదో, బట్ మీరు ఈ అద్దం మీద చూడవచ్చు. వాటర్ బాటిల్ కాదు, స్పార్క్లింగ్ వాటర్. భలే ఉంటుంది, తాగుతా నీ వాటరే తాగుతా. బిగ్ స్పార్క్లింగ్ వాటర్. బాటిల్ మూత పడిపోయింది, సరేలేదు. ఎట్లా ఉంది, బుక్క బుక్క తాగకుండా పోవచ్చు. మంచోళ్ళు. వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక ఈ మేఘం కురుస్తుంది, అటు సైడ్ మొత్తం వాననే పడుతుంది. మనం అటు సైడే వెళ్ళాలి, కానీ కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలా లేకుంటే వెళ్ళాలా అర్థం అవ్వట్లేదు. అటు సైడ్ మొత్తం ఎండ, అటు సైడ్ మొత్తం వాన. అప్పటి నుండి ఇటనే చూపెడుతుంది వాన ఎండ, వాన ఎండ. ఎక్కడ మేఘం ఉంటే అక్కడ కురుస్తుంది, మేఘాలను దాటిపోవట్లేదు. ఇప్పుడు ఇటు సైడ్ పడుతుంది బాగా, అటు సైడ్ అక్కడ ఆ మేఘం మొత్తం కురుస్తుంది. అటు సైడ్ కూడా కొంచెం బాగానే వర్షం పడుతుంది. ఆ రోడ్ అంతా తడిసింది, అటు నుండి వచ్చే వెహికల్స్ అన్ని తడిసేసి వస్తుంది. ఫ్రెండ్స్, ఉరుములు అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడే ఒక ఉరుము వచ్చింది. సీరియస్లీ సైకిల్ రైడ్ ఎప్పుడు భయపడలే నేను, ఫస్ట్ టైం భయపడ్డా. ఓ మై గుడ్నెస్, జల్లు పడినది. అది పక్కనే లైక్ చిటపడా అన్నది, పక్కనే పడలేదు, చిటపడా అన్నది. అమ్మ, ప్రకృతికి భయపడతాయండి, నేను భయపడకుండా. అటు సైడ్ మొత్తం వాన పడుతుంది మళ్ళీ. అయ్యో రామ్లా, అటు ఫుల్గా వాన పడుతుంది. ఇది పోయినట్టు లేదు అసలుకి, నాకు పిచ్చి లేపేస్తుంది ఇది. సీరియస్లీ ఫ్రెండ్స్, నాకైతే చాలా కోపం వస్తుంది. ఎన్నిసార్లు అసలుకి ఈ వర్షం పడుతుంది. ఇక చూడండి, నేను ఇది వేసుకుంటున్నా, కొద్దిసేపు బయటికి మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ తొక్కుతున్నా. ఇప్పటికి ఇట్లా ఒక
5 times అయింది, 5 times ఎగ్జాక్ట్లీ. తొక్కనిత్తలేదు అసలుకి, చాలా కోపం వస్తుంది. పడితే పడాలి, లేకుంటే ఆగాలి. పడాలి, అన్ని కప్పాలి, మళ్ళీ తీయాలి, మళ్ళీ పడాలి, మళ్ళీ కప్పాలి, మళ్ళీ తీయాలి. ఇలా అంతా ఇదే లొల్లి అవుతుంది అసలు. ఏదైనా కూర్చుందా. అండ్ ఇంకొకటి, అట్లా ఉరుములు వస్తున్నాయి, నాకు చాలా భయం అవుతుంది. ఘోరంగా సౌండ్స్ వస్తున్నాయి అట్లా ఉరుములు రావడం వల్ల. ఇంకా నాకు భయం అయిపోతుంది. నేను ఈడ కూర్చుంటా, ఈడ గొడుగు ఆన్ చేసుకొని కూర్చుంటా. సో దట్ హట్ ఏందో ఇల్లు నాకు అర్థమే అవుతలేదు. అటంతా వానే పడుతుంది, అదంతా పడుతుంది. ఇక్కడ కూడా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఎట్లా చేద్దామంటారు? తగ్గుద్దా ఇది ఇవాళ? ఇటు సైడ్ వానే లేదు, అటు సైడ్ మొత్తం వానే. హాయ్ ఫ్రెండ్స్, దెర్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం. ఏంటి అని అంటే, ఇప్పుడు మనము ఆఫ్ రోడ్లో సైక్లింగ్ చేయబోతున్నాం. ఐ థింక్ అదంతా సేఫ్ కాదు అని తెలుసు నాకు. అండ్ ఫుల్గా వర్షం ఉంది. అండ్ దగ్గర అక్కడ చాలా కొండలు ఉన్నాయి కదా. 1200 మీటర్ల పైకి ఎక్కాలి. 1200 మీటర్ల పైకి అంటే లిటరల్లీ ఇట్స్ లైక్ సంథింగ్ క్రేజీ థింగ్ అన్నట్టు. అండ్ నో రోడ్డు, ఈ రోడ్ లేకుండా 1200 మీటర్ల పైకి అండ్ ఈ రోడ్లలో, ఈ ఆఫ్ రోడ్లలో వెళ్ళడం అనేది అసలు దరిద్రం. ఏంటంటే నేను పైసలు కూడా తీయలేదు, క్రేజీ అది. అండ్ ఓడగొట్టినా, నేను ఎక్స్పెక్ట్ చేయలే ఈ రోడ్డు మట్టి రోడ్డు ఉంటుందని చెప్పేసి. మరి ఏమవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఎట్లా పోతా? అట్లా నేను 140 కిలోమీటర్లు వెళ్ళాలి. అయితే ఇప్పటికైతే 140 కిలోమీటర్లలో నేను 40 కిలోమీటర్లు వచ్చిన. అండ్ అరౌండ్ 90 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్ల మధ్యలో, అంటే లైక్ చిల్లర్లో ఉంది. వెళ్తే రీచ్ అవుతానా లేదా, 2 రోజులు 3 రోజులలో రీచ్ అవుతానా లేదా. అండ్ నాకు కూడా ఒకటి ఉండే, ఇలాంటి ఒక ఆఫ్ రోడ్లో సైక్లింగ్ చేద్దామని. కానీ ఆఫ్ రోడ్లో సైక్లింగ్ చేస్తాం ఓకే, బట్ అది సిగ్నల్ ఉంటుందా ఉండదా, ఎట్లుంటుంది, ఏంది పరిస్థితి, సిచ్యువేషన్, అది కూడా చూసుకోవాలి కదా. సో అదే ఆలోచిస్తున్నా. వీల్సి ఫస్ట్ అయితే అక్కడ ఒక 10 కిలోమీటర్ల తర్వాత ఒక విలేజ్ ఉంది, అక్కడికి వెళ్ళేసి అక్కడ ఏమైనా తినేసి దాన్ని బట్టి నేను డిసైడ్ అవుదామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నా. బట్ ఫుడ్ అంతా తీసుకుంటా. మేబీ ఈ రీచ్ అయ్యే ఆఫ్ రోడ్లో మేబీ 2-3 డేస్ సిగ్నల్స్ ఉండకపోవచ్చేమో అనుకుంటున్నా. విల్ సీ, మేక్ ఇట్ పాసిబుల్ చేద్దాం దీన్ని. సో ఆఫ్ రోడ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. రోడ్డు మాత్రం ఇంత దారుణంగా ఉంది, మొత్తం బురద, అక్కడక్కడ దిగబడుతుంది, ఇట్లుంది. అండ్ ఈ రోడ్లో నేను సైక్లింగ్ చేయడం అనేది నాకైతే క్రేజీగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు ఇలాంటి రోడ్లో రైడ్ చేయలేదు, ఇండియాలో కూడా చేయలేదు ఇలాంటి రోడ్లో. కానీ మనము దాటిపోవాలంటే ఈ రోడ్లోనే రైడ్ చేయాల్సి ఉంది. నేను మొత్తం చూశాను, ఎక్కడ లేదు. అండ్ ఇంకొకటి, సిగ్నల్స్ లేవు కాబట్టి ఆఫ్లైన్ మ్యాప్ నేను ఎంత పోవాలో అంత అయితే డౌన్లోడ్ చేసుకొని వెళ్తున్నా. నేను ఎట్లా అంటే ఎగురుతూ ఉంది మొత్తము సైకిల్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ సైకిల్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ ఇంకొక ఏంటంటారు, ఇంకొక దారి అయితే లేదు, లేకుంటే లారీలో దీనిలో వేసుకొని అయితే వెళ్ళాల్సి వస్తుంది. మనం ఆ పని చేయలేం, కానీ తొక్కుదాం. ఇది ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అనుకుందాం. పట్టండి, దంచి కొడదాం. ఆఫ్ రోడ్ రైడ్ విత్ రంజిత్ ఆన్ వీల్స్, ఫుల్ ఆఫ్ మడ్, నో నెట్వర్క్, నో విలేజెస్, until 140 maybe 140 kilometers. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? భయపడకు. ఎటు పోతాను? ఏం కాదు, మనోళ్ళమే అందరం. అయ్యో, భయపడద్దు. అట్లా ఉత్తుతేనే భయపడతారా చెప్పు? చూడు వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారు, తల్లి పిల్లలు. అది అట్లా ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే తల్లి కాబట్టి అంత ధైర్యంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, లైక్ ఏమైందంటే, నేను రైడ్ చేసుకుంటూ వస్తున్నాను.
ఇక్కడైతే ఆగిన ఒక ప్లేస్లో, లైక్ అంటే ఇక్కడ నుండి పోతుంటే ఒక సిటీ లాగా చూపెట్టింది. ఇది 10 కిలోమీటర్స్ తర్వాత ఇక్కడే అన్ని కొనుక్కోవచ్చు, తినొచ్చులే అని చెప్పేసి అని అనుకున్నా. ఇక్కడ ఎక్కడ అసలు ఏం కనబడట్లేదు, ఒక్క మనిషి కూడా లేడు. అసలు నాకేం అర్థం అవ్వట్లేదు, మొత్తం మట్టి రోడ్డు. హాయ్, డూ యూ స్పీక్ ఇంగ్లీష్? నో? ఎస్, ఓకే. కెన్ ఐ గెట్ ఫుడ్? ఫుడ్ 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 రెస్టారెంట్, ఫుడ్, మినీ మార్కెట్. That area, that place? This way. Can you come? Can you come with me? No? No. Okay. Go straight, take right, and again take left. Left. Take left, right? Okay, thank you very much. అక్కడ మినీ మార్కెట్ ఉందట, చూద్దాం. It's worse than this. Worse than this? Yes. So I can't go with bicycle? Yes. I can go, right? Huh? I can go, right? You can go, but so bad road. I can't do cycle. Huh? I can't do cycling. You can, but So bad. Worst road. yes, slower. You get Slower. Yeah, okay, no problem. slower than usual. సో చాలా చాలా బ్యాడ్ రోడ్డు, నువ్వు వెళ్ళలేవు. లైక్ ఏంటంటే మొత్తం వరస్ట్ ఉంది రోడ్డు, రాక్స్ ఉన్నాయి అండ్ తొక్కడం అయితే కుదరదు, తొక్కినా కూడా చాలా స్లోగా పోవాలి అండ్ చాలా ఫార్ ఉన్నది అని అన్నాడు. సో ఏం చేద్దాం. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఈ ఊర్లో ఈ ఒక్క రెస్టారెంట్ ఉందన్నాడు. సో ఈ రెస్టారెంట్ ఉంది అని చెప్పేసి నేను అనుకొని వచ్చిన. బాగానే ఉంది అని క్లోజ్ ఉంది రెస్టారెంట్. సో ఇది రెస్టారెంట్ అంట, నా దరిద్రానికి క్లోజ్ అయిపోయింది. ఏం చేద్దాం, నాకేం అర్థం అవ్వట్లేదు. అండ్ సూపర్ మార్కెట్లు ఉన్నాయి, ఈ సూపర్ మార్కెట్లో ఏమైనా కొనుక్కొని తినాలి. సో తెలిసి సో ఫైనలీ ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ అవుతుంది. ఈ సూపర్ మార్కెట్లో పోయేసి మనకి ఏమైనా దొరుకుతాయేమో చూద్దాము, దొరికితే కొనుక్కుందాము అని చూస్తున్నా. తెలిసి ఇంకే I want some food to cook. Ranjit. Ranjit on wheels. I'll watch you. He's a cool fan, YouTube. And I ride the bike. సో ఇక్కడైతే చాలా తీసుకున్నాను నేను ఫుడ్. ఓకే, కోల్డ్. నాకేంటో ఆశ్చర్యం అనిపిస్తుంది అండి, చిన్న విలేజ్లో కూడా మీకు కార్డు, వాటర్ బాటిల్. ఓకే, వాటర్ బాటిల్ ఫుడ్ అయితే తీసుకున్నా. ఇవాళ నైట్కి ఇక్కడే ఉంటా నేను, పొద్దున ఎర్లీ మార్నింగ్ లేచి బయలుదేరుతా. బాగా వర్షం పడుతుందని పోలీస్ స్టేషన్కి వచ్చేసి It's raining, right? So nice. You want to stay here for a while till the rain stops? Wait, Yeah, maybe. This is your police police. ఏ హాయ్ ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి, ఎంత కూల్గా ఉందో. డబల్ రెయిన్బో, వావ్, అసలు అమేజింగ్ ఉంది కదా డబల్ రెయిన్బో. చూడండి, ఆ పైకి వెళ్ళి ఇంకొక లేయర్, ఆ పైన ఇంకొక లేయర్ అండ్ ఇక్కడ ఒక లేయర్. వావ్, సో బ్యూటిఫుల్, అమేజింగ్. వావ్, అవసరం. చలో లెట్స్ గో. వీళ్ళు నాకు క్యాంప్ వేసుకోవడానికి ప్లేస్ చూపెడుతున్నారు అండ్ వర్షం మాత్రం గట్టిగా పడుతుంది.
ఇలాంటి రోడ్లలో వచ్చానేంట్రా బాబు అనిపించేలాగా చేసిండు ఈ వర్షం. అండ్ వాటర్ అయితే ఉన్నాయి మన దగ్గర. యా, ఐఎమ్ ఫిల్మింగ్. Oh, there is a temple? Huh? There is a temple? Yeah. Is there temple? Yeah. So we can stay there, right? In the temple? I don't know, but there's a river if you want to. Yeah, we can ask two temple guys, so we can stay there. Pray. Yeah, we can ask the temple. So stay in there. Yeah. Until it stops raining. Yeah, they will allow us to stay here today. Oh, again it's raining? I think temple is no. I think that's just. Wow. ఎంత బాగుంది అసలుకి లొకేషన్. మార్వలెస్ ఉంది అసలుకి ఈ ప్లేస్ మాత్రం. అండ్ నాకు ఆ రెయిన్బో నచ్చింది, అది కూడా డబల్ రెయిన్బో. ఎప్పుడు చూడలేదు నేను అలాంటి ఒక డబల్ రెయిన్బో. వావ్, ఇది స్వర్గమా నరకమా తెలియదులే ఈ జీవికి జీవన మరణ. సో ఈ పిల్లలు ఎక్కడ పడితే అక్కడ తీసుకుపోతున్నారు నన్ను. ఇక్కడ వేసుకోవచ్చు క్యాంప్, అక్కడ వేసుకోవచ్చు అని చెప్పేసి. సో నాకేం అర్థం అవ్వట్లేదురా బాబు. సో ఇది వచ్చేసి రివరు. ఈ రివర్ దగ్గరనే క్యాంప్ వేసుకో అని చెప్పేసి అని అంటున్నారు పిల్లలు. కానీ రివర్ దగ్గర క్యాంప్ వేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, బట్ వాటర్ మాత్రం తీసుకోపోవద్దంట. గవర్నమెంట్ ఫైన్ ఇస్తుందంట. ఈ వాటర్ తీసుకోపోవడానికి కాదంట, ఓన్లీ యూస్ చేసుకోవడానికి మాత్రమే అంట, వాష్ చేసుకోవడం లాంటివి. ఫైనలీ క్యాంప్ వేసిన పిల్లలు వెళ్ళిపోయారు. అండ్ ఇక ఇక్కడే ఏమైనా వండుకొని తినేసి పడుకోవడమే. రేపటి దారి గురించి భయం అవుతుంది, పిలిచి చూద్దాం. సో పిల్లలు అయితే వెళ్ళిపోయారు. అండ్ నాకు చాలా చల్లగా ఉంది వాతావరణం ఇక్కడ. అండ్ వర్షం పడ్డది, సీరియస్లీ క్రేజీ కోల్డ్ ఉంది. అండ్ ఇంత తిండి ఉంది నా దగ్గర. ఫిష్, 2 ఫిష్లు. ఇది ఫిష్ నేను తీసుకొని, ఇది ఎగ్జాక్ట్లీ ఉలంబాతార్లో తీసుకున్నా, ఇంతవరకు వండలేదు. షుగర్, మోస్ట్లీ 2 సిలిండర్లు, ఆయిల్ వాడట్లేదు ఇంతవరకు మనం వండుకుందామంటే. అండ్ మంచి సూప్, నూడిల్స్ సూప్ ఉంది, తీసుకుందాం. సారీ కనిద్దాం. సో సూప్ అయితే తెచ్చుకున్నా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మటన్ సూప్ అని చెప్పేసి ఉంది. మటన్ సూప్ అంటే మరి ఇది ఎట్లుంటుందో ఏంటో తెలియదు. సో చూస్తున్నా, బాగుంటుందని అనుకుంటానా. బాగుండాలని కోరుకుంటాను. ఓ ఈ సూప్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. మటన్ సూప్ వావ్, సూపర్ ఉంది. వావ్, నెక్స్ట్ లెవెల్. చాలా గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ రేపు టూ మచ్ హార్డ్ జర్నీ అయితే చేయబోతున్నాము. అండ్ రేపు సిగ్నల్ కూడా అస్సలు ఉండదు, ఫుడ్ కూడా ఉండదు, వాటర్ కూడా ఉండవు, రోడ్డు దారుణంగా ఉంటుంది. సో చూద్దాం రేపటి సంగతి. రేపటి వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ వీడియోను షేర్, లైక్, సబ్స్క్రైబ్, ఇంకేమైనా ఉంటే అవన్నీ కామెంట్ కూడా వేయండి. అండ్ బాయ్ బాయ్.